का मौसम मुबारक हो सबको, ये रमज़ान मुअज़्ज़म। मोहब्बत का उल्फत का रहमत का मौसम मुबारक हो सबको, ये रमज़ान मुअज़्ज़म। अजब लज़्ज़तें होंगी शाम व सहर में, अजब लज़्ज़तें होंगी शाम व सहर में। हर एक जाने होगा यूं नूरे मुजस्सम, हर एक जाने होगा यूं नूरे मुजस्सम। मोहब्बत का उल्फत का रहमत का मौसम मुबारक सबको, ये रहमत रमज़ान। खुदा की मोहब्बत के दर सब खुलेंगे, खुदा की मोहब्बत के दर सब खुलेंगे। सुनेंगे मुआफी के घर सूही संगम, सुनेंगे मुआफी के हर सूही संगम। मोहब्बत का उल्फत का रहमत का मौसम मुबारक हो सबको, ये रमज़ान मुअज़्ज़म। गुनाहों से हटने की होंगी सबीलें, गुनाहों से हटने की होंगी सबीलें। कभी होगा बख्शिश का फरमाने पे हम, कभी होगा बख्शिश का फरमाने पे हम। मुबारक मुबारक रहमत का मौसम मुबारक मुबारक, ये रमज़ान मुबारक। लबों पर दुरूद व सलामों के रहमानिर्रहीम। पूरे मुल्क को हमारी तरफ से जंगारेड्डीगुड़म, पूरे जंगारेड्डीगुड़म की तरफ से, बिलाल मस्जिद सबकी तरफ से पूरे मुल्क को ईद की बहुत बहुत मुबारकबाद। आज ईद हम लोग का सबसे बड़ा त्यौहार, हम लोग का सबसे बड़ा खुशी का दिन है। इसलिए इसकी फजीलत रमज़ान मुबारक से ईद तक जिस तरह अल्लाह तबारक ताला ने कुरान करीम में इसकी फजीलत बयान की है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने हदीस में इसकी फजीलत बयान की है, तो हम सब ने रमज़ान मुबारक के पूरे रोज़े रखने के बाद हम सब ईदगाह पर जमा हुए और अल्लाह तबारक ताला से यहाँ दुआ करें। और अल्लाह तबारक ताला से ये दुआ की गई अपने हम लोग सबके लिए, पूरे मुल्क के लिए और सबके लिए उख़्वत व मोहब्बत भाईचारगी के लिए दुआ की गई। अल्लाह तबारक ताला से उम्मीद है कि अल्लाह तबारक ताला हमारे मुल्क में भाईचारगी और हमारे मुल्क में उख़्वत व मोहब्बत हम सब के दिलों में पैदा करेगा इंशाअल्लाह। और अल्लाह तबारक ताला से ये दुआ है कि अल्लाह तबारक ताला हम सब हिंदुस्तान में रहने वाले जितने भी लोग हैं, चाहे हिंदू मुस्लिम सिख ईसाई, सारे के सारे आपस में उख़्वत व मोहब्बत भाईचारगी से रहें। यही हम सब ने अल्लाह तबारक ताला से दुआ की है और हमको यकीन है कि अल्लाह तबारक ताला हमारी दुआओं को कबूल करेगा। आमीन। మరి ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము। మరి ఈ పండుగ ముఖ్య ఉద్దేశం 30 రోజులు ఎంతో కఠోర దీక్ష చేస్తూ ఉపవాసాలు ఇవాళ పూర్తి చేసుకోవడం జరిగింది నిన్నటితోటి। మరి ఈ రోజున ముస్లిం సోదరులందరూ కూడా కలిసి మరి బిలాల్ మజీద్ ముతవల్లి గారు, బిలాల్ మజీద్ ఆఫీస్ గారు మరి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరపడం జరిగింది। మేమందరం కూడా సంతోషంగా ఈ పండుగ నమాజ్ చేసుకున్నాం। మరి ఇక్కడి నుంచి బయలుదేరి ర్యాలీగా బయలుదేరి కబర్స్థాన్కి వెళ్ళి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా స్మరించుకుంటూ వాళ్ళకు కూడా దరూద్ పంపడం జరుగుతుంది। మరి ఈ రంజాన్ పండుగ ప్రతీక ఏంటంటే ప్రతి ముస్లిం కూడా డబ్బున్నవారు
దానం చేసే పండగ ఇది. జకాత్ అనే సిస్టమ్ పెట్టి అల్లాహుతాలా మరి మన దగ్గర ఉన్న డబ్బుకి 2.5% మన జకాత్ తీయవలసి ఉంటుంది. మరి 7 కాసులు బంగారం ఉంటే దాని మీద జకాతు ఫర్జ్ అవుతుంది. వారు కూడా 2.5% లెక్క కట్టి ఇవ్వవలసి వస్తుంది. ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే ప్రతి పేదవారు అనేది లేకుండా ఉండాలనే సంకల్పంతో అల్లాహుతాలా దీన్ని సృష్టించాడు. మనం ఏదైతే అధికారులకు భయపడి ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నామో, సేల్ ట్యాక్సులు కడుతున్నామో, అదేవిధంగా అల్లాహుతాలాకు భయపడి మన దగ్గర ఉన్న సొమ్ముని హలాల్ చేసుకునే విధంగా అల్లాహుతాలా ఈ సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఈ జకాత్ అనేది మన కుటుంబంలో ముందు వర్తిస్తుంది, తర్వాత మన వీధిలో వర్తిస్తుంది. మన వీధిలో కూడా ఎవరు లేకపోతే పేదవారు మన ఊర్లో, అక్కడ కూడా లేకపోతే పొరుగురు, అలాగా ఈ విస్తరించుకుంటూ పోవడం జరుగుతుంది. మరి స్తోమత కలిగిన ప్రతి ముస్లింలు కూడా ఈ జకాత్ సిస్టాన్ని పాటించి ముస్లింలో పేదవారు లేకుండా చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన జంగారెడ్డి ముస్లిం సోదరులకి అందరికి కూడా నా తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముస్లిం సోదరులకు సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ రంజాన్ మాసం అంతా కూడా ఈ నెల రోజుల కఠిన ఉపవాసాల దీక్షలు ముగించుకొని ఏదైతే ఈ రోజు రంజాన్ పండుగ మనం అందరం జరుపుకుంటున్నామో, జంగారెడ్డిగూడెంలోని స్థానికంగా ఉన్నటువంటి బైనారు వాగు వద్ద గల ఈద్గా వద్ద మరి గురువు గారు మన బిలాల్ మసీద్ గురువు గారు అయినటువంటి అతిక్ ఖాసిం గారి యొక్క ఆధ్వర్యంలో, గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఈదుల్ ఫితర్ నమాజ్ని మనందరం కూడా ఆచరించుకోవడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున మరి ముస్లిం సోదరులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి, జంగారెడ్డిగూడెం మొత్తం కూడా వేల మంది పాల్గొని ఈ రంజాన్ పండుగ యొక్క విశిష్టతను గురువు గారి ద్వారా తెలుసుకోవడము, అలాగే ఈ రంజాన్ యొక్క ప్రార్థనలు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ కూడా ముస్లింలు సోదరభావంతో మరి మనందరం కూడా మరి ఆర్థికంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, సోదరభావంతో మనం సహాయం చేయాలని చెప్పేసి జకాత్ ద్వారా కానివ్వండి, జకాత్ ద్వారా అయితేనే మరి ధనికులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద 40 కాసుల బంగారం కానివ్వండి సొమ్ము ఉన్నట్లయితే 40 కాసుల బంగారానికి జకాత్ ద్వారా 1 కాసు బంగారాన్ని పేదలకు దానం చేయాలి. అలాగే 20 కాసులుంటే 1/2 కాసు బంగారం యొక్క విలువను పేదలకు దానం చేయాలి. అలాగే 10 కాసులుంటే కనుక 1/4 కాసు బంగారాన్ని, అంటే 100కి 2.5 రూపాయలు సొమ్ముని మనం పేదలకు దానం చేయాలి. అలా దానం చేసినట్లయితే వారు కూడా ఈ పండుగ యొక్క దీంట్లో మనందరం పాల్గొని వారు కూడా మనలాగా పండుగను జరుపుకుంటారు. అలాగే ఎక్కడైతే పేదరికం ఉందో ఆ పేదరికం కూడా పూర్తిగా సమసిపోతుందని చెప్పేసి మరి ఖురాన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఫిత్రా అనేది గొప్ప దానం. ప్రతి ఒక్క ముస్లింకి ఫిత్రా అనేది విధిగా తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది దేనికంటే వారు రంజాన్ మాసం మొత్తం ఉపవాసాలు ఉన్నటువంటి ఉపవాసాల్లో ఏమైనా తప్పులు జరిగినట్లయితే ఈ ఫిత్రా ద్వారా కడిగించబడతాయి అని చెప్పేసి కూడా ఖురాన్లో రాయడం జరిగింది. మరి ఈ యొక్క రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం పేద ప్రజలందరికీ కూడా మనం ఆదుకోవాలని చెప్పేసి ఒక గొప్ప సందేశాన్ని ఈ రంజాన్ మాసం మనందరికీ తెలియజేస్తుంది. కాబట్టి తప్పకుండా మనందరం సోదరభావంతో వెలగాలి. అలాగే ఎవరైతే పేదలు ఉన్నారో వారందరినీ మనం ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్క ముస్లిం సోదరికి సోదరిమణులకి అలాగే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా కొవ్వూరు రోడ్లో ఉన్నటువంటి బైనేరు దగ్గర ఈద్గా వద్ద వందలాది వేలాది మంది ముస్లింలు వచ్చి మరి ప్రార్థన జరుపుకోవడం, నమాజ్ చదువుకోవడం చాలా అదృష్టం. ఎందుకంటే 30 రోజులు వాళ్ళు కఠిన ఉపవాసం ఉండి ఎప్పుడు తెల్లారగట్ల లేచి ఉపవాసం ఉండి సాయంత్రం దాకా ఉండి అలాగే ఉండి ఉపవాసం ఉంటూ మరి వాళ్ళు ఆ దేవుణ్ణి వేనుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అల్లా శుభ్రంగా చక్కగా సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ మరి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జకాత్ చేస్తారు. ఎందుకంటే మా పక్క పేద ముస్లింస్ అందరూ కూడా మాతో పాటు పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా మాకున్న దాంట్లో బంగారం అవనివ్వండి, ఇళ్ళు అవనివ్వండి, 1,02,500 కాడికి తీసి మేము జకాత్ చేస్తాం. ఎంత ఉంటే అంత తీసి మా పక్క సాయిబులకి సోదరులకి, మా యొక్క పేద సోదరులకి ఇచ్చి
మేము ఒక పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే మాలతో పాటు వాళ్ళు కూడా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ జకాత్ తీయవలసి వస్తుంది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.